this is Mahija. Welcome to YKTV స్పెషల్ డిబేట్. నారా లోకేష్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు. టీడీపీ అధిష్టానం అధికారికంగా లోకేష్కు పార్టీ బాధ్యతలు అప్పగించడమే ఇందుకు కారణం. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ నియమితులైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్కు ఇది కీలక ప్రమోషన్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే అధినేత నారా చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీలో నెంబర్ 2గా కొనసాగుతున్న లోకేష్ తండ్రి తర్వాత పూర్తి స్థాయిలో టీడీపీ పగ్గాలు చేపట్టే దిశగా మరో అడుగు ముందుకేశారు. అయితే లోకేష్ ఈ స్థాయికి రావటం నల్లేరు మీద నడక కాలేదు. అంత ఈజీగా పార్టీని నడిపించే ఈ పదవి దక్కలేదు. సో ఇక లోకేష్ రాజకీయ ప్రస్థానం పూలపాన్పేమి కాదు. 2013లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన లోకేష్ 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యాక్టివ్ అయ్యారు. 2017లో శాసన మండలికి ఎన్నికై మంత్రి పదవిని చేపట్టారు. ఇక అప్పటి నుంచే అసలు సినిమా మొదలైంది. అప్పటిదాకా గోల్డెన్ స్పూన్తో పెరిగిన వ్యక్తిపై మూకుమ్మడి దాడి మొదలైంది. ప్రత్యర్థి పార్టీల నాయకుల చేత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. తెలుగు రాజకీయాల్లో మరే నాయకుడు ఎదుర్కోనంత ట్రోలింగ్ లోకేష్ ఎదుర్కొన్నారు. వర్ధంతికి జయంతికి కూడా తేడా తెలియని పప్పు అంటూ ఎద్దేవా చేశారు. తెలుగు సరిగా మాట్లాడటం రాదని ఎగతాళి చేశారు. తండ్రి చాటు బిడ్డ అని ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండానే మంత్రి అయ్యాడంటూ విమర్శించారు. ఈ క్రమంలోనే 2019 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. తనపై చేస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వాలనుకున్నారు లోకేష్. అందుకే దశాబ్దాలుగా టీడీపీ గెలవని మంగళగిరి స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో లోకేష్తో పాటు పార్టీ కూడా ఘోరంగా ఓడిపోయింది. అధికారం కూడా కోల్పోయింది. ఈ ఓటమి టీడీపీ మనుగడపైనే ప్రశ్నలు లేవనెత్తింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలు లోకేష్ను చేయని ట్రోలింగ్ లేదు. కుటుంబ సభ్యులపై, తన బాడీ, మాట తీరుపై విపరీతమైన ట్రోల్స్ చేసేవారు. ట్రోల్స్, విమర్శలు, ఎద్దేవాలు, ఎన్నికల్లో ఓటమి. మరో నాయకుడైతే కుంగిపోయి రాజకీయాల నుంచి తప్పుకునేవారేమో. కానీ లోకేష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. పడిన చోటే లేచి నిలబడాలని భావించారు. విమర్శించిన నోళ్లు మూసేలా చేయాలని డిసైడ్ అయ్యారు. తనను తాను కొత్తగా మలుచుకున్నారు. ప్రత్యర్థుల విమర్శలకు మాటలతో కాకుండా చేతలతోనే సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే తన ఫిట్నెస్ పైన ఆయన పూర్తి శ్రద్ధ పెట్టారు. తనను ఎద్దేవా చేసిన వారే ఆశ్చర్యపోయేంతగా ఆయనలో మార్పు వచ్చింది. లోకేష్ ను చూసి అందరూ షాక్ అయ్యారు. అంతలా తన బాడీని మార్చుకున్నారు. లావుగా ఉండే ఆయన సన్నగా, స్లిమ్గా తయారై యుద్ధానికి సిద్ధమయ్యారు. తెలుగులో స్పష్టంగా మాట్లాడటం, విమర్శలు చేయటం కూడా నేర్చుకున్నారు. ఇక తనను తీవ్రంగా ట్రోల్ చేస్తున్న వైసీపీ నేతలతో తాడో పేడో తేల్చుకునేందుకు సై అన్నారు. యువగళం పాదయాత్రతో రాజకీయ కథన రంగంలోకి దూకారు. యువగళం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్ర లోకేష్లోని అసలైన నాయకుడిని బయటకు తెచ్చింది. 3000 కిలోమీటర్లకు పైగా సాగిన ఈ పాదయాత్రలో లోకేష్ సామాన్య ప్రజానీకంతో మమేకమయ్యారు. వారి కష్టాలు చూసి చలించిపోయారు. వారి అవసరాలు తెలుసుకుని అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలను ఆలోచింపచేశారు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బంది పెట్టిన నేతలు, అధికారుల పేర్లను రెడ్ బుక్లో రాసుకున్నానంటూ ఓ కొత్త ఒరవడి తీసుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాన్ని అతిక్రమించిన వారిపై విచారణ జరిపి రెడ్ బుక్ ఆధారంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో కార్యకర్తల్లో భరోసా కలిగి ధైర్యంగా ప్రత్యర్థులతో పోరాడగలిగారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో లోకేష్ స్థాయి మరింత పెరిగింది. 2019లో ఓడిన మంగళగిరిలోనే ఆయన రికార్డు మెజారిటీతో గెలుపొంది సత్తా చాటారు. ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేనని ఎద్దేవా చేసిన వారికి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి నోటి వెంట మాట రాకుండా చేశారు. అటు పార్టీలో నాయకులు, కార్యకర్తలతో మమేకమవుతూ, ఇటు ప్రభుత్వంలో ఐటీ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన రాజకీయ పరిణితికి అద్దం పడుతున్నాయి. ఇక కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పవనన్న అని ఆప్యాయంగా సంబోధిస్తూ జన సైనికుల అభిమానం పొందుతున్నారు. మరోవైపు ప్రధాని మోడీతో సహా కేంద్ర పెద్దలతో మర్యాదగా, సఖ్యతతో వ్యవహరిస్తూ బీజేపీ శ్రేణుల్లోనూ క్రెడిట్ కొట్టేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్, ఆర్సెల్ మిట్టల్, ఐబీఎం, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలను సైతం రాష్ట్రానికి రప్పించడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్న లోకేష్ టీడీపీలో తిరుగులేని నేతగాను, ఏపీ రాజకీయాల్లోకి తిరుగులేని శక్తిగాను అవతరించారు. సో మరి ఈరోజు లోకేష్ టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు ఆ విషయంపై మనం డిబేట్ నిర్వహిస్తున్నాము. సో ఈరోజు డిబేట్లో మనతో పాల్గొనబోతున్నారు జ్వాలపురం శ్రీకాంత్, వైఎస్ఆర్సీపీ మాజీ ప్రభుత్వ సలహాదారు, దేవాదాయ శాఖ నగేష్, రాజకీయ విశ్లేషకులు. సో వారిద్దరితో కూడా మాట్లాడదాం. రైట్, నమస్తే
వెల్కమ్ టు వైకే టీవీ స్పెషల్ డిబేట్. ఈరోజు 43 ఏళ్ల వ్యక్తి 44 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీకి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికవటం ఇది ఆయన పైన బరువుగా భావించాలా, బాధ్యతగా భావించవచ్చా? అంటే దీంట్లో నాకు అర్థం కాలేదు, ఏమి గొప్ప ఉంది అని అడుగుతున్నా. రైట్, దీంట్లో ఏమి గొప్ప లేదు నా ఉద్దేశం. ఎందుకంటే సొంత పార్టీ, వాళ్ళ ఇంటి పార్టీ. మన ఎన్టీ రామారావు గారు పెట్టారు, వంశపారంపరం అన్నారు. ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నారు, చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ కట్టపెట్టారు. అంతేగాని ఏదో లోకేష్ అందరి సీనియర్ల మద్దతుతో గాని పార్టీ మద్దతుతో గాని అయినటువంటి వ్యక్తి కాదు అనేది వాళ్ళ సీనియర్లలోనే చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం సీనియర్లలోనే విస్మరించి అక్కడ లోకేష్ బాబు గారి యొక్క అనుగుణకు, అనుమాయులకు, వారి యొక్క సహచరులకు, సహకరించే వారికి ఈ యొక్క పదవులన్నీ కట్టబెట్టారన్నది సీనియర్లలో వారు తెలుగుదేశం పార్టీలోనే మాట్లాడుకుంటున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నది వేరే పార్టీలో అయితే అది ఒక పెద్ద గొప్పగానే, వేరే నేషనల్ పార్టీస్ లో, సొంత పార్టీలో వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే లేని పోస్టును క్రియేట్ చేసుకున్నారు. నిన్ననే చెప్పారు, తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నది లేదు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది లోకేష్ బాబు గారు చేస్తానే అప్పుడు స్లీపింగ్ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు అయినట్లే కదా. దాన్నే వీళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్లేస్ లోనే ఆయనని దించి ఈయనని పెట్టిండొచ్చు. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు వారు చేసుకున్నది ఎట్లుందంటే, ఇది ఏదో మనకు ప్రజలంతా ప్రజల మద్దతుతో నేనైనాము అన్నట్ల. నిన్న లేక మన రాష్ట్రంలో మనం చూసాం, ఒక రాజధాని లేక అనే స్థితి ఉంది. వాళ్ళ యొక్క ఈ రాజధాని కోసం అనేది ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని పార్లమెంటుకు ప్రవేశపెట్టి పార్లమెంటులో కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. అదే విధంగా దీన్ని కూడా ఈ యొక్క లోకేష్ బాబు గారి యొక్క పదవిని కూడా ఇక్కడ పెట్టి పార్లమెంట్ లో పెట్టి వీళ్ళు ఒకసారి దాన్ని కూడా బిల్లు ప్రవేశపెట్టుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఇక్కడంతా మొత్తానికి సీనియర్లు అందరినీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుణ్ణి లోకేష్ బాబు గారిని యొక్క చేసుకోవడంలో స్వార్థపూరితమైన రాజకీయ దానిగానే పరిగణిస్తున్నాం. ఇదే పని ఎన్టీ రామారావు గారు నిష్పక్షపాతంగా ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం వారు పార్టీ పెట్టారు. ఈ పని ఎన్టీ రామారావు గారు చేసి ఉండింటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉండేవాళ్ళు ఒకసారి అందరూ గుర్తించుకోవాలి. ఇప్పుడు లోకేష్ బాబు గారు చెప్తూ ఉంటారు, మా తాత వారసత్వం, మా తాత అని. వీళ్ళ తాత అయినప్పటికీ రియల్ గా తాత ఎవరు? ఖర్జూర్ నాయుడు గారు. వారు ఆ ఖర్జూర్ నాయుడు గారు పేరు చెప్పుకోరు. ఎందుకో వారికి నామోషో, లేకుంటే వారికి చెప్పుకుంటే ఏమిదో ఎప్పుడు ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకుంటుంటారు. ఎన్టీ రామారావు గారి పుత్రులకు సంక్రమిస్తుంది కానీ పార్టీ యొక్క ఇది కానీ, వీళ్ళు ఎన్టీ రామారావు గారితో లాక్కున్న పార్టీ, ఎన్టీ రామారావు గారితో పీక్కున్న పార్టీ. అదే ఎన్టీ రామారావు గారు స్వయంగా ఆడవాళ్ళకి కూడా సమాన హక్కు అని చెప్పింది కూడా ఆయనే సార్. ఇదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఉండుంటే ఆయన కూడా ఖచ్చితంగా జగన్ గారిని ఈ విధంగానే ప్రోత్సహించేవారు కాదంటారా, ఆయన సొంత పార్టీ పెట్టి ఉంటే? అమ్మా, ఏదైనా మంచిని మనం పార్టీలు పక్కన పెడితే రామారావు గారు చేసిన సంస్కరణలు కానీ, రామారావు గారు పార్టీలో తీసుకొచ్చిన విధి విధానాలు కానీ ఎవరు మర్చిపోరు. మనము దాన్ని ఏదైనా హర్షించాలా. ఎవరైనా సరే, ఎన్టీ రామారావు గారు చేసినా, అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని తీసుకొని వచ్చారు, పివి నరసింహారావు గారు ఎన్ని తీసుకొని వచ్చారు. ఇట్లా దేశంలో వారు తీసుకొచ్చిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని ఎప్పుడు కూడా మనము తులనాడకూడదు, మర్చిపోకూడదు. అదే విధంగా మనకు వీరు చేసిన తప్పులు కూడా మనం ఎవరైతే ఏది తప్పులు చేస్తారో దానిని కూడా మనము ఎత్తి చూపించుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పార్టీ పెట్టినది వారి మామగారు ఎవరు? మన ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు మంచి అభ్యున్నతి కోసం, మంచి ప్రజల కోసం, మంచి సంక్షేమాల కోసం పెట్టారు. దాన్ని పార్టీ వస్తే ఇస్తే తప్ప ఎవరికి ఇచ్చుకోవాలి? వారు కరెక్ట్ గా ఉంటే, ఎందుకంటే చాలా సార్లు మనం ఎన్టీ రామారావు గారు లాస్ట్ లో ఇంటర్వ్యూ ఎన్నిసార్లు ఏం చెప్పారో మనం విన్నాం. మనం చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారు అనేది మనం అందరికీ కూడా మళ్ళీ తోడుకోవాల్సిన పని లేదు, చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ ఇటువంటి పార్టీలో వంశపారంపరంగా సీనియర్లను వదిలిపెట్టి ఒక లోకేష్ బాబు గారి యొక్క క్వార్టరీని తీసుకోవడంలో ఏమర్థమవుతుంది? చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఎన్టీ రామారావు గారి మాదిరి దించకుండా తొందరగా నువ్వే నన్ను సీఎం చేసినా, లేకుంటే పార్టీ ప్రెసిడెంట్ చేసినా అన్నట్లు ఒక అల్టిమేటం ఇచ్చినట్టుంది. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుకుంటున్నారు. ఎందుకంటే మనం చూసాం,
గతంలో ఒక దాదాపు వారం 10 రోజుల కిందనేమో లోకేష్ బాబు గారు ఢిల్లీకి వెళ్ళి పెద్దల యొక్క ఆమోదము అక్కడ నేను జాతీయ ప్రెసిడెంట్ అవుతున్నాను, నేను మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్ లో సర్దుతూ ఉంటారు, నేను ఇక్కడ వచ్చి కేంద్రంలో సర్దే ప్రక్రియ పెడతాను అని వాళ్ళ యొక్క ఇతని యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళతో కొంచెం అనుమతి కూడా తీసుకొని వచ్చినట్టుంది. కానీ నేను నిన్న ఒక దీంట్లో చూసా, జగన్ తో ఢీకి లోకేష్ రెడీ అని, అంటే ఒక క్యాప్షన్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ దాంట్లో పెట్టుకున్నారు, జగన్ తో ఢీకి లోకేష్ రెడీ. జగన్ కు అసలు లోకేష్ గారికి ఎటువంటి యొక్క ఇక్కడ సంబంధం కూడా ఉండదన్నమాట. అంటే డిఫరెన్స్ చూస్తే జగన్ గారు ఒక లీడర్ గా, అంటే వాళ్ళ నాన్న ప్రస్థానాన్ని పక్కన పెట్టిన తర్వాత జనాల్లోకి వచ్చి పార్టీ పెట్టి తను ఏమో అని ప్రూఫ్ చేసుకొని ఒక సీఎం అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇక్కడ లోకేష్ బాబు గారి గురించి మనం తీసుకుంటూ వస్తే వాళ్ళ నాన్న లాక్కున్న పార్టీ నుంచి వాళ్ళ నాన్న మళ్ళీ ఇతనికి సంక్రమించేటట్టుగా ఇచ్చింది, కానీ ఇది ప్రూవ్ అని కాదు, దీన్ని ప్రూవ్ అనరు దీన్ని. అదే లోకేష్ బాబు గారు ఇప్పుడు పార్టీ పెట్టి దాన్ని ప్రూవ్ చేసుకొని సీఎం అయినారు, అప్పుడు జగన్ తో ఢీ లోకేష్ బాబు రెడ్డి అన్నా కూడా మేమందరూ ఒప్పుకుంటాం, ప్రజలందరూ కూడా ఒప్పుకుంటారు. ఇక్కడ దానికి దీనికి నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఇక్కడ పోతే సొంత పార్టీ ప్రజల్లో ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు, చాలా మంది కూడా మాట్లాడుకోవడం ఏమంటే లోకేష్ బాబు గారిని ఎటువంటి పరిస్థితుల్లో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 1 year లోనే 2 years లోనే సీఎం చేయాలా వారిని అన్నది వారి యొక్క. ఎందుకంటే రామారావు గారు గ్రాండ్ ఫాదర్, ఏది ఏమైనా ఖర్జూర్ నాయుడు గారు ఒరిజినల్ మామూలుగా గ్రాండ్ ఫాదర్ అయితే ఎన్టీ రామారావు గారు కూడా ఒక గ్రాండ్ ఫాదరే లోకేష్ బాబు గారికి, దాంట్లో ఏమి ఇది లేదు. గ్రాండ్ ఫాదర్ సీఎం, ఫాదర్ సీఎం, లోకేష్ గారి సీఎం అనిపించుకోవాలా అంటే ఈ టైం తప్ప మళ్ళీ రాదు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఎక్కడా కూడా అంటే వైసీపీ పెట్టిన కొత్తలో ఎక్కడా కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు కానీ ఫోటో కానీ యూజ్ చేసుకోలేదంటారా? ఇప్పుడు నేను పక్కన ఉండి అడుగులు వేయించి దగ్గర ఉండి చెయ్యడం వేరే, ఫోటో పెట్టుకోవడంలో తప్పే ఉందమ్మా. ఈ రోజుకి వంగవీటి రంగా ఫోటో పెట్టుకొని రాష్ట్రంలో అన్ని పార్టీలు బతుకుతున్నాయి. ఒకటే కాదు, ఏ పార్టీ అయినా సరే కృష్ణా జిల్లాలో నుంచి ఇట్లా వెళ్తే వంగవీటి రంగా గారి ఫోటో లేకుండా ఏ పార్టీ అయినా నడుపుతుందా చెప్పండి? దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి సొంత పార్టీ వాళ్ళ నాన్న పేరు తెచ్చుకోకుండా ఎందుకుంటారు? అలాగే కదా, ఇది కూడా రైట్ సార్. ఎగ్జాక్ట్గా మీరు చెప్పేది రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు కూడా ఆయనతో రాజకీయ ఓనమాలు దిద్దిచ్చింది ఆయనే, పక్కన పెట్టుకుని నడిపించింది ఆయనే. సో ఒకసారి ఈ విషయంగా నగేష్ గారు కూడా మాట్లాడతారు, ఈయన దాన్ని ఎలా విశ్లేషిస్తారో కూడా చూద్దాము. రైట్ నగేష్ గారు, వెల్కమ్ టు వైకేటీవీ డిబేట్ అండి. ఒకసారి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ ఎన్నిక పట్ల, లోకేష్ని నియమించడం పట్ల మీరే దీన్ని ఎలా విశ్లేషిస్తున్నారో ఒకసారి వివరించండి. నమస్తే అండి, ప్యానల్ సభ్యులకు కూడా నమస్కారం. ఆ సభ్యులు ఎవరున్నారో మనకు పేర్లు అయితే తెలియదు, అంటే ఫస్ట్ లో మ్యూజిక్ రావడం వల్ల. మనకి జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు, మనకి వైఎస్ఆర్సీపీ మాజీ ప్రభుత్వ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు, ప్రస్తుతం గుత్తికోట ధనంజయ్ గారు ఇప్పుడే జాయిన్ అవుతున్నారు. మీరు మాట్లాడండి నాగేష్ గారు. ఓకే, శ్రీకాంత్ గారికి ధనంజయ్ గారికి నమస్తే అండి. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడు, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన పెద్ద చేంజ్ ఏం లేదండి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఏదైతే చేస్తున్నాడో అదే చేస్తాడు తర్వాత కూడా, గొప్పగా చేయడానికి ఏం లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈయన యాక్టింగ్ లోనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 2019 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత లోకేష్ గారు యాక్టివ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబు యాక్టివ్ గానే ఉన్నారు. అంటే యాక్టివ్ గా అంటే ఆ పార్టీ కార్యక్రమాలను తన గ్రిప్ లో తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలా తీసుకుని పార్టీని తన గ్రిప్ లో పెట్టుకుని ఇప్పుడు ఆయన చేస్తున్న వర్క్ నే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు అంతే. ఇందులో గొప్ప చేంజ్ ఏమని నేను అనుకోవట్లే. ఇది గొప్ప చేంజ్ ఏం కాదు. తెలుగుదేశం పార్టీలు ఎక్స్పెక్ట్ చేసిందే. తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ లోకేష్ ప్రెసిడెంట్ చేయమని, సీఎం అని చేయమని వాళ్ళు కోరుకునే విధంగా తెలుగుదేశం పార్టీలో ఒక ఫీడ్బ్యాక్ వెళ్తోంది. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం కొంతమంది కోరుకుంటూ ఉంటారు, లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయండి, లోకేష్ గారిని ప్రెసిడెంట్ చేయండి. ఇదంతా కూడా ప్రీ ప్లాన్. సార్, అంటే మీరు ఒక పొలిటికల్ అనలిస్ట్గా దానికి సంబంధించి బాధ్యతలు ఏముంటాయి తెలుసు కాబట్టి మీకు అది ఒక పెద్ద చేంజ్ లాగా కనిపించవచ్చు. బట్ ఒక కామన్ పీపుల్ కోణంలో ఇది ఏ విధంగా ఆయనకు ఏదో పెద్ద ప్రమోషన్ ఇచ్చారనో లేదా పదవి పెరిగిందని ఒక కామన్ పీపుల్ భావించే అవకాశం ఉంటుందంటారు?
అంటే ఇది కామన్ పీపుల్ కి సంబంధం లేని మ్యాటర్ అండి. ఇది ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే డిస్కస్ చేసుకుంటారు. రైట్. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే డిస్కస్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు రెండు రకాలు ఉంటారు లీడర్స్, రెండు రకాలు ఉంటారు. ఒకటి పబ్లిక్ నుంచి వచ్చిన లీడర్స్ ఉంటారు, అదే విధంగా పార్టీలో పుట్టిన లీడర్స్ ఉంటారు. ఇందాక శ్రీకాంత్ గారు అనుకుంటాను వైసీపీ లీడర్ మాట్లాడుతూ జగన్ గారికి లోకేష్ గారికి తేడా చెప్పారు. నేను దాన్ని ఏకీభవిస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డికి అనుకోకుండా వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చినటువంటి చరిష్మా రావడం, అతను కష్టపడి తిరిగి పాదయాత్ర చేసి జనంలోకి వెళ్ళడం, జనంలో చాలా అభిమానం పొందడం అనేది ఒక ఎత్తు అయితే, లోకేష్ గారికి అలాంటి అభిమానం లేదు ప్రజల్లో హార్డ్ కోర్ ఫ్యాన్స్ లేరు. పార్టీలో మాత్రమే అనివార్యంగా ఆయనకి అభిమానం ఉన్నారు. లోకేష్ గారి ప్లేస్ లో ఇంకొకరు ఉంటే వాళ్ళకి అభిమానాన్ని వ్యక్తీకరిస్తారు జనం. అది పార్టీ కార్యకర్త. పార్టీలో ఉండాలంటే, పార్టీలో పనులు అవ్వాలంటే ఆ పార్టీలో ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళతో వెళ్ళడం అనేది చాలా సహజమైనటువంటి రీజన్, సహజమైనటువంటి పొలిటికల్ లో ఉన్నటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా లోకేష్ గారు లీడర్ అయ్యారు. రైట్. అంటే మంగళగిరి ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలవటం కూడా అది ప్రజల అభిమానం లేకుండా జరిగిందంటారు. రైట్. మొన్న భారీ మెజారిటీతో ఓడిపోయింది కూడా లోకేష్ గారు అండి. అక్కడ అదే ప్లేస్ లో గెలిచారు కదండి. ఎగ్జాక్ట్ గా ఓడిపోయిన దగ్గరే మళ్ళీ ఎలక్షన్స్ లో గెలుపోవటంలో చాలా సహజం అండి. ఎలక్షన్స్ లో గెలుపోవటంలో చాలా సహజం. ఎమ్మెల్యేగా గెలవడం అనేది చాలా మంది గెలిచారు. ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వాళ్ళందరూ ఒకసారి ఓడిపోయిన వాళ్ళు లేదా ఒకసారి గెలిచిన వాళ్ళు. అయితే ప్రజాభిమానం అని అనుకోకూడదు. అంటే లోకేష్ గారికి లేదు, అస్సలు లేదు అని అనట్లే. మంగళగిరిలో వర్క్ చేశారు, ఒక ఎమ్మెల్యేగా గెలిచారు, పర్వాలేదు. కానీ ఏంటంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకుడికి కావలసినటువంటి పార్టీ పరమైనటువంటి క్వాలిటీస్ అని లోకేష్ గారికి ఉన్నాయి. ఇంటర్నల్ గా మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు. నేను 2014లో చూశాను, 2019లో చూశాను, అంటే ప్రత్యక్షంగా కలిశాను. తర్వాత 2023లో కూడా కలిశాను. చాలా మార్పు చెందాడు లోకేష్ గారు. అంటే మాట్లాడే విధానం కానీ, ప్రవర్తించే విధానం కానీ చాలా మార్పు చెందాడు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవడానికో లేదంటే రాష్ట్ర ప్రజల్ని అభిమానం లోకేష్ గారి దగ్గర లేదు. కంపారిటివ్లీ చంద్రబాబు నాయుడు గారు, జగన్, రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు వీళ్ళతో పోలిస్తే. కాబట్టి లోకేష్ గారు జాతీయ అధ్యక్షుడు అయినంత మాత్రాన ప్రజల్లో పెద్ద చర్చ జరగదు దీని మీద. తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. సార్ రైట్. తప్ప ఒకసారి మనకి ధనంజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుత్తుకొండ ధనంజయ్ గారు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు వైకే టీవీ డిబేట్. ధనంజయ్ గారు నమస్తే సార్. సార్ చెప్పండి సార్, మరి లోకేష్ గారు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. సో మరి దీని పట్ల ఎలా ఉంటుంది? ప్లస్ అవుతుందా, పార్టీకి మైనస్ అవుతుందా? విపక్షాల నుంచి ఎదుర్కొనే సవాళ్ళు ఎలా ఉండబోతున్నాయి? జగన్ 2.0, లోకేష్ 3.0 వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇవాళ ఒక మంచి శుభ పరిణామం. నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రెసిడెంట్గా, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం అనేది నిజంగా జనంలో ఇవాళ ఆయన ఉన్నటువంటి జనం గుండెల్లో ఉన్నటువంటి మమకారం ఇటీవల కాలంలో ముఖ్యంగా దాదాపు కరోనా తర్వాత లోకేష్ గారిలో ఆయన మనసులో ఉన్నటువంటి భావాలని జనానికి పంచడానికి ఏదైతే యువగలం పాదయాత్రలో ఆయన చేసినటువంటి తిరిగినటువంటి విధానం, జనంతో మమేకమైనటువంటి విధానం ఇవాళ హత్తుకుపోయేటటువంటి ఎంతో శ్రమతో కూడినటువంటి ఇది ఉంది. అది ఇవాళ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ బాధ్యతతో కూడినటువంటి, అంటే పార్టీ కార్యకలాపాల్లో ఆయన చురుకైనటువంటి పాత్ర. ఇవాళ నాయకులను కానీ కార్యకర్తలని వీళ్ళందరినీ కూడా సమీకరించి ఒక విజన్ ప్రకారం ఆయన ముందుకు వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ అవసరం, బాధ్యత అది. ఎందుకంటే ఆ హోదా కూడా ఇవాళ ఎంతో అవసరం. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఏ స్థానంలో ఉంటారనేది ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉంది. చాలా సంతోషించదగినటువంటి పరిణామం ఇది, శుభ పరిణామం. ఈ
తెలుగు రాష్ట్రాలకే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారనేది సుస్పష్టం. రైట్ సార్, ఇక్కడ శ్రీకాంత్ గారు ఉన్నారు మనకి, వైఎస్ఆర్సీపీ మాజీ ప్రభుత్వ సలహాదారు. లెగసీ అనేది కరెక్ట్గా అప్లై అవ్వలేదు, తండ్రి కొడుకుకి నుంచి వచ్చేదే లెగసీ, కూతురు అంటే తల్లి తండ్రి నుంచి వచ్చేది అది అసలైన లెగసీ కాదు అని ఆయన అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అది మీరు ఒకసారి చూసుకుంటే నారా లోకేష్ గారు 2019కి ముందు 2019 తర్వాత, అంటే కరోనాకి ముందు కరోనా తర్వాత లోకేష్ గారు ఆయనలో వచ్చినటువంటి మార్పు, అంటే జనంలో తిరిగిన తర్వాత వచ్చినటువంటి మార్పు, ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చేటటువంటి పరిస్థితి కాదు. అది ఖచ్చితంగా స్వయాన ఆయన స్వతహాగా నేర్చుకున్నటువంటి జనానికి మనం మేలు చేయాలనేది ఆయన ఒక తపస్సు లాగా నాకు తెలిసైతే ఒక అధ్యయనం చేశాడనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన అంటే దగ్గరగా నేను అనేక సార్లు గమనించినటువంటి పరిస్థితి. ఇవాళ లోకేష్ గారి నాయకత్వం ఈ తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో అవసరం. ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం. ఎందుకంటే చంద్రబాబు గారు ఇప్పటికే ప్రపంచాన్ని మరి ప్రజల్లో ఉన్నటువంటి అందరికి కూడా గుండెల్లో ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన విధానం రూట్ వేరు, నారా లోకేష్ గారు రూట్ వేరు. ఈయన దానికంటే రెట్టింపు మరి మూమెంట్ తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త ఊపు వచ్చింది. నారా లోకేష్ గారు మరి చేస్తున్నటువంటి ప్రయాణం ఇది స్వాగతించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. రైట్ సార్, ఎగ్జాక్ట్లీ. ఒకసారి సార్ శ్రీకాంత్ గారు మీ దగ్గరికి వస్తున్నాను, చెప్పండి సార్. మీరు అడిగిన ప్రశ్న మన ఏ పేరు ధనంజయ్ గారికి అర్థమైనట్లేదు. మరి ఒక్కసారి వినపడిందో లేదో మళ్ళీ ఇంకొకసారి అడగండి వారు. సార్ ధనంజయ్ గారు, ఒకసారి శ్రీకాంత్ గారి కోరిక మేరకు నేను ఇంకోసారి ఆ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను అడిగిన క్వశ్చన్ ఇందాక మీకు అర్థమైందా అండి? తండ్రి అంటే తండ్రి నుంచి వచ్చేది, తాత అంటే తండ్రి నుంచి వస్తేనే అసలైన వారసత్వం, తల్లి తండ్రి నుంచి వచ్చేది వారసత్వం కాదు అని శ్రీకాంత్ గారు అంటున్నారు. అంటే నందమూరి వారి వారసత్వం అయి ఉండాలి, నారా వారి వారసత్వం కాదు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే ఇక్కడ నిజంగానే నందమూరి వారసత్వం అదొక చారిత్రాత్మకటువంటి అదొక రక్తం, అది మామూలు విషయం కాదు. ఈ దేశంలో మరి ఒక వినూత్నమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి నందమూరి వంశం. అంటే సార్ కూతురు అయితే వారసురాలు కాదా సార్? కూతురు వారసురాలు కాదా? కూతురు వారసురాలు అవుతుందా కాదా తండ్రికి? ఖచ్చితంగా వారసురాలు ఎందుకు కాదు? ఇవాళ మనం ఏమనుకుంటున్నాము? ధనంజయ్ గారు చెప్పండి. నేను అడిగినది ఏమంటే, లోకేష్ బాబు గారు తాత అంటే ఖర్జూర్ నాయుడు గారి పేరు చెప్పుకోవాలి జనరల్ గా, నాన్న వాళ్ళ తండ్రి నాన్నది. కానీ ఇక్కడ ఖర్జూర్ నాయుడు గారి పేరు ఎక్కడా లేకుండా ఎప్పుడు మా తాత రామారావు, మా తాత ఎన్టీ రామారావు, మా తాత ఎన్టీ రామారావు అంటారు. కానీ ఎన్టీ రామారావు గారే ఈ రోజు లోకేష్ బాబు గారికి ఎట్లా కట్టబెట్టారో, ఎన్టీ రామారావు గారు ఆ రోజు వాళ్ళ కొడుకులకు కట్టబెట్టింటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడ ఉండేవారు అని అడుగుతున్నా. అంటే సీనియర్లను విస్మరించి సన్నిహితులకు అందలం వేయడంలో ఆంతర్యమేమి అని నా ఈ 3 ప్రశ్నలు. అంటే ఒకటేంటంటే ప్రొఫెషన్ ఎంచుకునే విధానంలో కూడా ఎంతమంది, ఇప్పుడు మన కుటుంబంలో ఎంతో మంది కూతుర్లు కొడుకులు ఉంటారు. కానీ మనకున్నటువంటి ఆలోచన అందరికీ ఉండదు. వాళ్ళ విధానాలను బట్టి వాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళు ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నారు, ఆ పద్ధతిలో వాళ్ళు వెళ్ళారు. కానీ అల్లుడిగా వచ్చినటువంటి చంద్రబాబు గారు, ఆయన విజన్, ఆయన ఉద్దేశం ఈ ప్రజాస్వామ్యంలో ఏం చేయాలి అనేది విధానపరమైనటువంటి ఒక నిర్ణయాలతో కూడినటువంటి ఒక మేధస్సు ఆయన
అంటే రైట్, ఎగ్జాక్ట్లీ. కూడా మెచ్చుకున్నటువంటి సందర్భం ధనంజయ్ ఉంది. గారు, అదే కోవలో నేను చెప్పేది కాదు ధనంజయ్ గారు, పార్టీ లాక్కోవడం చంద్రబాబు నాయుడు గారి విజన్ అని అడుగుతున్నా. పార్టీ ఒక్కటండి. అప్పుడు ఉన్నటువంటి మీరు ఒక కోణంలో చూస్తున్నారు, కానీ పార్టీ అలా అనుకోలే. ఎన్టీ రామారావు గారిని తప్పించడం అనేది అది కొంత ఇబ్బంది అయినా కానీ ఆ పార్టీ ఏదైతే మనం నిలబెట్టున్నాడో ఎన్టీ రామారావు గారు అది విచ్ఛిన్నం అవ్వకోకుండా కాబట్టింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన లేకపోతే ఇవాళ పార్టీ ఈ రకంగా ఉండి కూడా జరిగేది కాదు. మీరు చూసుకోండి కావాలండి. రైట్, ఎగ్జాక్ట్లీ. ఆ రోజు జరిగింది కానీ దాన్ని రైట్, ఎగ్జాక్ట్లీ. శ్రీకాంత్ గారు, ఈ రోజు మీరు ఇవాళ నిజంగా ఆ రోజున చంద్రబాబు గారు ఆయన తీసుకోబట్టే ఇవాళ ఈ రాష్ట్రం ఇవాళ హైదరాబాద్ మీరు చూసుకుంటే అభివృద్ధి పదంలో ఏ రకంగా ఉంది అనేది ఒక చంద్రబాబు గారి వల్లే. పార్టీ నాయకుడు, పార్టీ నడిపించే నాయకుడు ఒక సమర్థుడై ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ ఎన్టీ రామారావు గారి ప్రపంచం గర్వించదగినటువంటి నాయకుడు. కానీ అక్కడ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చేజారిపోయే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఆయన చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం వచ్చేది. అయితే నిదానంగా జనం కూడా అర్థమైపోయింది. అందుకని దాన్ని ప్రత్యేకంగా ఈ కోణంలో చూపించాల్సిన అవసరం కూడా లేదు. రైట్, ఎగ్జాక్ట్లీ. ఒకసారి శ్రీకాంత్ గారు, సో మీరన్నట్టే లాక్కోవడం అని మీరన్నట్టే, అంటే అపోజిషన్ వాళ్ళు విపక్షాలే ఈ మాట అన్నప్పుడు అంతమంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది నందమూరి వారసులు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఎవరైనా అపోజ్ చేస్తుండే వాళ్ళు కదా చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు మిస్టేక్ అయ్యి ఉంటే లేదు, వాళ్ళు కూడా అంగీకరించారు అనే ప్రజలు కూడా భావిస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి విజన్ తెలివితేటలు లాక్కోవడం అయితేనేమి, పీక్కోవడం అయితేనేమి, సర్దుకోవడం అయితేనేమి విషయాల్లో అందరూ వెనకనే. ఎందుకంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అంటే బావమర్దులు ఎన్టీ రామారావు గారు కొడుకులతో పాటి చంద్రబాబు నాయుడు గారి తోడలుడైనటువంటి వారు కూడా ఏం మాట్లాడారో మనం చాలాసార్లు చూసాం. అంటే గమనిస్తుంటే వారు కూడా అంటే ఆ సందర్భం ఇప్పుడు మరి అవన్నీ మాట్లాడి క్లిప్పింగ్ లేయడము అంత అనవసరం నాకైతే. నేను జనరల్ గా ఊరికే దగ్గుపాటి గారు మాట్లాడిన మాటలు, రామారావు గారు మాట్లాడిన మాటలు, ఇంతకుముందు బ్రదరు ధనంజయ్ గారు ఏదో సర్దుకున్నారు కానీ చెప్తున్నారు. ఇప్పుడు రామారావు గారు పార్టీ ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. రామారావు గారు లాస్ట్ లో రామారావు గారు ఆవేశముతో ఒక్క దుర్మార్గుడు అని ఎంత ఇదిగా చెప్పాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా అలానే చెప్పారు. అంటే మీకోసం, మీ పక్కన ఉన్న వాళ్ళ కోసం మీ పదవులు ఎవరికి వారికి హస్తగతం అయిపోయిన తర్వాత అందరూ చంద్రబాబు నాయుడు గారిని ఆటోమేటిక్ గా సమర్థిస్తారు. దాంట్లో ఇది లేదు. ఇప్పుడు లోకేష్ బాబు గారి పరిస్థితి కూడా అదే. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఒక క్వార్టర్ని తెచ్చి పెట్టేసుకున్నారు. ఎవరు సానా సతీష్ కొంచెం మేనేజ్ చేసేవాళ్ళు, ఢిల్లీలో మేనేజ్ చేసేవాళ్ళను, ఇట్లా పార్టీలో మేనేజ్ చేసేవాళ్ళను ఏదో వారి రకంగా తెచ్చి పెట్టుకున్నారు. ఇంకా 2 రోజులైతే ఇదే కోణంలో ముందు పోయిందనుకో, వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారిని చేయకుండా ఇదే కాలయాపన జరిగిందనుకో, రామారావు గారికి జరిగిన పనే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు విజన్తో ఆలోచించి దాన్ని పసిగట్టి తొందరగానే ఇదెందుకు లేరా, నాకు మళ్ళీ ఇంత 40 ఏళ్ల చరిత్ర, నాకు ఇంతమందిని మట్టు కల్పించే దేశంలో ఇక నేనొక్కని లోకేష్ బాబు చేతిలో నేనెందుకు మట్టి ఖర్చుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కొంచెం దాంట్లో ఆలోచించి విజన్ గా కొంచెం ఆలోచనలో పడ్డాడు, ఆలోచన విధంగా చేశాడు. దీంతో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారికి ఇవ్వడం ఒక నిమిషం ఆగండి. దీనిపై ఇవ్వడం మంత్రులు గాని ఎమ్మెల్సీలు గాని పదవులు ఆశించే సీనియర్లు అందరూ కూడా కొంచెం నిరాశ నిస్పృహతలతో ఉన్నారు. ఎందుకంటే లోకేష్ బాబు గారి కంటే సీనియర్లు దండిగా ఉన్నారు. లోకేష్ బాబు గారు చేస్తే పాదయాత్ర చేసిట్టారు. అంతకన్నా నాకు తెలిసి పార్టీలో ఇప్పుడు సకల శాఖ మంత్రి అయ్యారు కానీ అప్పట్లో అదే చేశారు. కానీ యనమల రామకృష్ణుడు అటువంటి వారు కానీ, మన రాజమండ్రిలో ఉన్నటువంటి పెద్ద ఆయన కానీ వీళ్ళందరూ చాలా సీనియర్లు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి వాళ్ళకు నామమాత్రం కొంచెం ఆగండి, మీరు మాట్లాడలేదు, ఆగండి, టెంప్ట్ రావద్దండి, ఆగండి కొంచెం ఆగండి.
ఇటువంటి పెద్దలందరినీ ఇటువంటి రాష్ట్రాన్ని పెద్దలందరినీ కూడా విస్మరించి పార్టీలో ఇది మేమనుకుంటున్నది కాదు. రైట్, ఒకసారి సార్, ఒకసారి ధనంజయ్ గారు చెప్పండి. మీరు అంటే అట్లా కాదు. ఇప్పుడు ఏమ్మా? సార్ ధనంజయ్ గారికి అంటున్నారు, ఒకసారి- అది ఒక ఒకసారి- పక్కలో ఆలోచిస్తున్నారు. one minute, ఎందుకంటే ఏమ్మా తల్లి, సార్ ఏమ్మా సార్ ఒకసారి చెప్పండి. ధనంజయ్ గారికి మీరు తెలియజేయండి. ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడకూడదు, ఎందుకంటే వారు కొత్తగా వచ్చినట్టున్నారు. అటువంటి వారికి ముందు చెప్పాల్సింది, ఎందుకంటే మనం ఇద్దరు మాట్లాడితే, నేను మాట్లాడి వారు మాట్లాడితే ప్రజలకు ఏమీ రైట్, తెలియదు. ఎగ్జాక్ట్లీ సార్, అందుకే ఒక్క నిమిషం. కోఆర్డినేషన్ తో మాట్లాడుకోవాలి, మాట్లాడినప్పుడు ఆగి ప్రశ్న అడగాలి అనేది వారికి తెలియజేయండి. ఎగ్జాక్ట్లీ సార్. ఒక్కసారి ఇప్పుడు శ్రీకాంత్ గారిది కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ధనంజయ్ గారు మాట్లాడతారు. ఒకసారి సార్ చెప్పండి. అమ్మా, ఇప్పుడు దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, ఎస్ సార్. ఎన్నో పార్టీలు స్థాపించారు, అవి కనుమరుగైపోయినాయి. నేను కూడా పాదయాత్ర చేస్తే నా చుట్టూ కూడా జనం ఏమి రారు. నేను కూడా సీనియర్నే. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినాడు, 14 సంవత్సరాలు నాకు ఆయనతో పాటు తిరిగాను. ఇప్పటి వరకు పార్టీలో ఉన్నా. నాకు ఈ స్థానం ఇవాళ పార్టీ కల్పించింది. కానీ మీరు అంటే లీడర్షిప్ ఎదగంగానే జనంలోకి వెళ్ళిపోతే ఒక పార్టీని నడిపించడానికి సమర్థవంతమైనటువంటి విధానం ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎస్ సార్. మనం ఎన్నో మరుగైన పరిస్థితులు కూడా చూసాం. పార్టీని నిలబెట్టడానికి కావాల్సిన శక్తి కావాలి కానీ, నాయకుడు కావాలి కానీ, లీడర్షిప్ ఉంది కదా అని ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చినందువల్ల ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అది ఆ పార్టీ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకి, దేశ ప్రయోజనాలకి ఎక్కడా కూడా అవకాశం ఉండదనేది మరి సార్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదో మాట్లాడాలని మాట్లాడుతుంది తప్ప లోకేష్ గారు ఇవాళ వస్తున్నటువంటి ప్రపంచం సామాన్యమైనటువంటిగా, అంటే ఒక మేధస్సుతో కూడినటువంటి ఇవాళ ప్రయాణం. దాన్ని సమర్థించాల్సినప్పుడు ఒక మంచిగా మరి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆయన చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారు? ఉన్నటువంటి పరిస్థితులు చేజారిపోతున్నాయి, పార్టీ పూర్తిగా కనుమరుగే పరిస్థితి వచ్చేసింది. అటువంటి పరిస్థితుల్లో అది తప్పనిసరి ఏకాభిప్రాయంతో జరిగినటువంటి విధానం అది. కానీ దాన్ని సాకుగా చూపించి వీళ్ళే చేయాలా అనే పద్ధతిలో ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. ఇవాళ లోకేష్ గారు ఈ రాష్ట్రానికి, దేశానికి రాబోయేటువంటి ఒక దిక్సూచి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. రైట్ సార్, ఒకసారి నగేష్ గారిని అడుగుదాము. నగేష్ గారు మీరు చెప్పండి. అంటే యనమల రామకృష్ణుడు గారు, గోరంట్ల బుచ్చి చౌదరి గారు వీళ్ళ ఒపీనియన్ లేకుండానే చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారంటారా? అంటే ఒక కొత్త నీరు రావటం ఏ ప్రవాహానికైనా అది ప్లస్సే కానీ మైనస్ అవుతుందంటారా? అంటే దీన్ని వైసీపీ లీడర్ వైసీపీ పర్సెప్షన్ లో చెప్పారు, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ పర్సెప్షన్. లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అవడం అనేది అనివార్యం, తప్పని పరిస్థితి పార్టీలో వాళ్ళకి, తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి తప్పని పరిస్థితి. అయితే లోకేష్ గారిని కావాలని ప్రజాభిమానం, ప్రభంజనం ఇలాంటి పదాలు వాడుతున్నారు, కానీ లోకేష్ గారిలో చాలా మార్పులు రావు. ముందు లోకేష్ గారు మార్పు చెందాలి. మార్పు చెందకుండా ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకు అండి, ఒక రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధినాయకుడు కొడుకు, ఈజీగా వస్తుంది ఆ పదవి. దానికోసం ఆయన అంత కష్టపడక్కర్లే, ఎవరికైనా వస్తుంది. ఎవరైనా వారసత్వాన్ని ఎంకరేజ్ చేసుకోవాలని చూస్తారు, వాళ్ళు వారసునే ప్రమోట్ చేయాలని చూస్తారు. అందులో ఆ క్రమం చెప్పండి. ఇదే లోకేష్ గారికి మరి ఇదే పదవి 2014 టైంలో ఆయన ఉన్నప్పుడు ఇవ్వలేదు కదా చంద్రబాబు నాయుడు గారు. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతే, ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే ఆయనకి ఇప్పుడు ఈ పదవి ఇవ్వటం జరిగింది కదా. అంటే ఇది రెండు కోణాల్లో చూడాలి. ఆయన ఇచ్చారా లాక్కున్నారనేది ఒక ప్రశ్న, అదొక కోణం. రెండో కోణం ఏంటంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగ్ ఉన్నారు, 2024 దాటేసరికి ఆయన వీక్ అయ్యారనేది కూడా ఆలోచించాలి. పార్టీలో లోకేష్ గారు పట్టు సాధించాడు. అక్కడ పార్టీ కార్యకర్తలను తన గ్రిప్లో పెట్టుకున్నారు, పార్టీ నాయకులందరినీ తన కోటరికి రప్పించుకుంటున్నారు, పార్టీలో తను అనుకున్నదే చేయించాలని అనుకుంటూ ఉన్నారు. అయితే నేను ఒక అనలిస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే, ఒక 30 ఏళ్ల జర్నలిజంలో ఉన్న అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, లోకేష్ గారు వెళుతున్న విధానం సరిగా లేదు. వన్ వర్డ్ లో చెప్పాలంటే ఆయన డిక్టేటర్షిప్ వేలో వెళుతూ ఉన్నారు. ఈ విధానం ప్రజాస్వామ్యానికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ మంచిది కాదు. పార్టీలో బాగుంటుంది, పార్టీలో బాగుంటుందండి, తెలుగుదేశం పార్టీలో బాగుంటుంది. వైసీపీలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడము, వైసీపీలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడము,
ఇవన్నీ అయితే పార్టీలో బాగుంటుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు వెళ్ళాలి అంటే, ఎలక్షన్ చేయాలంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ధనంజయ్ గారు అన్నట్టుగా చాలా ప్రజాభిమానం కావాలి. ఆయనకి ఏదో ప్రజాభిమానం ఉందని అనుకుంటున్నారు, కానీ పార్టీ అభిమానం ఉంది. పార్టీలో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు లోకేష్ గారికి, కానీ ప్రజలు సపోర్ట్ చేయాలి. ఎక్కడికి వెళ్ళినా కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది వచ్చే లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి. ఆ క్వాలిటీస్ ఇంకా లోకేష్ గారికి లేవు. అయితే ఇప్పుడు అనుకోకుండా వచ్చినటువంటి ఈ మంత్రి పదవి కావచ్చు, లేదంటే అధ్యక్ష పదవి కావచ్చు, ఇదంతా పార్టీలో ఎస్టాబ్లిష్మెంట్ చూసి, పార్టీలో తనకున్న ఆదరాభిమానం చూసి తనని స్టేట్ వైడ్ ప్రజలందరూ అభిమానించేశారని అనుకుంటున్నారు. ఇది కరెక్ట్ ధోరణి కాదు. మీరు కొంచెం ఒక్కసారి 2019 నుంచి 2024 అడ్మినిస్ట్రేషన్ చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చాలా మందిని అరెస్టులు చేయించడం, ఇబ్బంది పెట్టడం చేశారు. ఇప్పుడు అదే ఇబ్బంది లోకేష్ గారు కూడా పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఒకసారి ఆయన చేసిందే ఈయన చేస్తున్నాడు. ఒకసారి ధనంజయ్ గారు ఏమంటారో చూద్దాం. అంటే ఇద్దరిది సేమ్ అరెస్టుల పర్వం ఒకే కోణంలో వెళ్తోందా, లేదు నిజంగానే అరెస్టుకి కారణాలు ఉన్నాయా? లోకేష్ గారిది డిక్టేటర్షిప్ అంటున్నారు సార్, దీన్ని మీరు ఎలా చూస్తారు? నిజంగా ఆయన అదే పద్ధతిలో నడిస్తే ఇవాళ ఇళ్లలో చాలా మంది ఉండేవాళ్ళు కాదు. ఆ సార్ చెబుతున్నారు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని. అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. ఎందుకంటే ఈ పాటికే ఎంతో మందిని చూసాం మనం. వాళ్ళని చాలా మంది ఇప్పటికి వరకు కూడా కార్యకర్తలు, ప్రజలు అడుగుతున్నారు, ఏంది చంద్రబాబు గారు ఎప్పుడు చెప్పినా కూడా ఇదే విధానం చెబుతాడు, ఎలక్షన్ ముందేమో వాళ్ళంతా చూద్దామంటారు, తర్వాత అధికారంలో రాగానే తమ్ముడు మనం ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలంటారు. మీరు సార్ మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు జైలుకి పట్టుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సార్ వాయిస్ లోగా వస్తుంది, ధనంజయ్ గారు వాయిస్ లోగా వస్తుంది. వాయిస్ నేను చెప్తాను. రైట్, చెప్పండి. అలాంటిది ఏం జరగలేదు అంటున్నారు. అలాంటిది ఏమి జరగలేదు అంటున్నారు. పల్నాడు జిల్లాలో ఒక గ్రామంలో 200 కుటుంబాలు ఊరి వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్ననే కావాలంటే దాని మీద కేసులు కూడా ఉన్నాయి. ఆ ఊర్లో జనం అంతా 200 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు పారిపోయారు. వైసీపీ అధికారంలో తెలుగుదేశం వాళ్ళు పారిపోయారు. నేను ఏ పార్టీని సమర్థించట్లేదు. నేను తెలుగుదేశం పార్టీని విమర్శించినందుకు మాత్రాన నేను వైసీపీని సమర్థిస్తున్నాను మీరు అనుకోక్కర్లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊరుదులు వెళ్ళిపోయారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు ఊరుదులు పారిపోయారు. నిన్న వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినట్టు ఒక సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీనాథ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మొన్న వేమూరు నియోజకవర్గంలో ఒక దళిత కమ్యూనిటీకి చెందినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పోలీసులు యూనిఫామ్ లేకుండా వెళ్ళారు. అంటే ఏంటి అరెస్టులు అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేసేస్తారా? అంత భయపడుతున్నారా? రైట్, ఒకసారి ధనంజయ్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఇందాక వాయిస్ లోగా వస్తుంది సార్, ఒకసారి మైక్ కి దగ్గరగా మాట్లాడండి. అసలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సార్ మాట్లాడే దాంట్లో అసలు ఆ విధానం కరెక్ట్ గా లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవటం దారుణంగా మీరు చూసారు. ఆ రోజు తెలుగుదేశం అనురాధ గారి మీద ఏ రకంగా పెట్టారో మీరు చూశారు. కానీ వాడిని ఇంతవరకు అరెస్ట్ చేయలే. కక్షపూరితంగా వ్యవహరించదలుచుకుంటే ఈ పార్టీకి మొత్తాన్ని కూడా లోపలేయాలి. వాళ్ళు ఏ రకంగా మన రాజుగారిని ఆ రకంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మనం చూసాం. ఆ విధానం ఎక్కడ తెలుగుదేశం పార్టీ అవలంబించట్లా. ప్రజాస్వామ్యబద్ధంగానే తెలుగుదేశం పార్టీ నడుచుకుంటూ వస్తుంది. ఎక్కడో ఒకసాట అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి ఏదన్నా జరిగి ఉండొచ్చేమో కానీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు అటువంటి విధానాలకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయరు. ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ బాగుండాలి. ఎక్కడన్నా గొడవ జరిగితే ఏదన్నా ప్రాణం పోతే ఆ ఫ్యామిలీ ఎదుర్కొనే బాధని మనం చూడలేము. అటువంటి విధానం మనకు వద్దని ఎన్నోసార్లు మా మీటింగ్లో చంద్రబాబు గారు చెప్పిన పరిస్థితి. కానీ ఇవాళ అదేదో అమలవుతున్నట్టు మాట్లాడటం అనేది ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. కరెక్ట్ అయిన విధానం కాదని మీరు అనొద్దు. నేను జరిగిన అరెస్టులు మాత్రమే చెప్తున్నాను. టాపిక్ ఇప్పుడు లోకేష్ గారి క్యాలిబర్ గురించి
సార్ టాపిక్ ఒక్కసారి టాపిక్ లోకి వెళ్దాము. కరెక్ట్ అనే విధానం కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎంత బాధను ఎదుర్కొన్నారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి ఆలోచన చేయాలి. స్థానికంగా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంటాయి, పేకలు కోసేశారు. రైట్ సార్, ఒకసారి శ్రీకాంత్ గారు మాట్లాడతారు. లోకేష్ గారి క్యాలిబర్, లోకేష్ గారి ఇప్పుడు ఆయనకి వచ్చిన పదవి పట్ల, ఆయనకి ఇచ్చిన బాధ్యత పట్ల ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి ఆయన ఐటీ విద్యాశాఖల మంత్రిగా ఉన్నారు. ఆ ప్రస్తుతం ఈయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024 తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి నేతలతో ఆయన వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి, ఆయన అర్హులు, ఈ పదవికి ఆయన ఖచ్చితంగా అర్హులు అంటానికి ఆయన నిర్వహిస్తున్న శాఖల పట్ల ఆయన పనితీరుని మీరు ఏ విధంగా చూస్తారు? ఒకటమ్మా, ఇప్పుడు పార్టీ చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు, లోకేష్ బాబు గారు ఇప్పటికే సకల శాఖ మంత్రిగా ఉన్నారు. అంటే అన్ని శాఖలు సకల శాఖ మంత్రి అనేది ఒక్కరికి అభివృద్ధి ఒక్కరికి అంకితం సార్ ఇప్పటి వరకు, ఇంకొకరికి వీలైతే అది ఆపాదించొద్దు. తప్పేం లేదు, తప్పేం లేదు. ఎవరు చూసుకుంటే వాళ్ళని అంటారు. ఇప్పుడు లోకేష్ బాబు గారి పరిస్థితి కూడా లాస్ట్ కు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు దాంట్లో కూడా ఏలు పెడితే ఆయన ఏదో మధ్యలో మన బాగా ఏదో గట్టిగా చురక ఇచ్చినట్టున్నారు. ఒకటి, ఇది ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారిని ప్రమోట్ చేసుకున్నట్టుగానే ఉంది, కానీ ఇది ఏదో అతని మేధావితనానికో అతని పనితనానికో ఇచ్చినట్టు లేదు. వంశ పారంపర చంద్రబాబు నాయుడు గారు ఉంది. నేను ఇంతకు ముందే చెప్పా, లోకేష్ తాత సీఎం, తండ్రి సీఎం, లోకేష్ సీఎం చేసుకోవాలంటే ఇదొక్క ఈ 3 ఏళ్ళ అవకాశమే చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈ 3 ఏళ్ళ అవకాశం తప్పి మళ్ళా ప్రజాక్షేత్రం పోవాలంటే ప్రజాక్షేత్రంలో లోకేష్ బాబు గారు ఎటువంటి పరిస్థితుల్లో, ఇంతకుముందు మన జర్నలిస్టు సోదరుడు చెప్పినట్టు ప్రజాదరణ లేదు, పార్టీ ఆదరణ ఉంది. పార్టీ ఆదరణ ఎందుకు వస్తుందంటే, పార్టీ మీకు పదవి ఉంది కాబట్టి, తండ్రి తర్వాత చూసుకునేది పార్టీ కార్యకలాపాలంతా కొడుకు కాబట్టి, కొడుకు మాట తండ్రి వింటాడు కాబట్టి, ఈ యొక్క పార్టీ కార్యవర్గంలోని వర్గాలన్నీ కూడా అతని చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు ఎట్టున్నాయో అట్లా తిరుగుతూ ఉంటాయి. దాంట్లో తప్పులేదు. ఉండండి, నేను ఇది కంక్లూడ్ చేసిన తర్వాత చెప్పండి. ఇది అయిపోయిన తర్వాత ఇది చంద్రబాబు నాయుడు గారిని ప్రమోట్ చేసుకున్నట్లు, కొడుకును ప్రమోట్ చేసుకున్నట్లుంది, కానీ వేరే లేదు. ఇంతకు ముందు ధనంజయ్ గారు చెప్పినట్ల కిరాక్ మన సోషల్ మీడియాలో కిరాక్ ఆర్పి గాని, మరి మన ఇతను సీమ రాజా గాని, వీరిద్దరూ సోషల్ మీడియాలో బరి తెగించి పట్టాభి గాని ఏం మాట్లాడుతున్నారో, ఎవరిని మాట్లాడుతున్నారో వాళ్ళని మైమర్చుకొని మాట్లాడుతున్నారు. అట్లా వాళ్ళని వదిలిపెట్టి శ్రీహరి గారిని, ఒక పార్టీ యొక్క కార్యకలాపాలు చూసే శ్రీహరి గారిని ఏ ఇది లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో, అంటే ఏదైతే ఇప్పుడు డైవర్ట్ చేయాలా అన్న దాంట్లో ఈరోజు మన శ్రీహరి గారిని అరెస్ట్ చేశారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం వైపే నడుస్తున్నారు. ఒక జాతీయ లేనిది సృష్టించి ఒక జాతీయ కార్యదర్శిగానో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గానో పెట్టుకున్నారు. దానికి అనుగుణంగా ఉండండి మీరు. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం, ఓకే, టాపిక్ అది కాదని నేను మళ్ళీ చెప్తున్నాను. ధనంజయ్ గారు నేను మాట్లాడుతున్నాను సార్, చెప్తున్నాను. ధనంజయ్ గారు నేను సమాధానం చెప్పా. రైట్, ధనంజయ్ గారు సీనియర్లను పక్కన పెట్టారు అంటున్నారు. ఇందాక మనం సీనియర్లకు కూడా అవకాశం ఇస్తూనే జూనియర్లను కూడా తీసుకున్నారు. ఏదైతే నిన్న పొలిట్ బ్యూరోని అనౌన్స్ చేశారో, మనకి గజపతి నగరం నుంచి మండల పార్టీ అధ్యక్షులు, ఒక మండల పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి శ్రీదేవి గారిని కానివ్వండి, మనకి అదేంటి క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తిని కానివ్వండి పొలిట్ బ్యూరో స్థానం ఇచ్చారు. అంటే లోకేష్ గారు ఏదైతే ఒక యువ నాయకత్వం, ఒక యూత్ లీడర్షిప్ అనేది, యువత ఆలోచనలు అనేవి ఖచ్చితంగా పార్టీకి అవసరమని ఈ నిర్ణయం సీనియర్లకి జూనియర్లకి సమస్థానం ఇచ్చారు ఈసారి పొలిట్ బ్యూరోలో అని అనుకోవచ్చా? ఒకసారి దీని గురించి విశ్లేషించండి ధనంజయ్ గారు. ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉండేటువంటి పరిస్థితుల్ని లోకేష్ గారు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు గారు మీరు చెప్తే అప్పుడే నేను మంగళగిరి మరి క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నా. దాదాపు నాకు 14వ ఏటనే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినటువంటి పరిస్థితి, అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా పార్టీ కట్టుబడి పని. నాకు ఇవాళ పార్టీ స్థానం కల్పించడం అంటే పార్టీ ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది ఇంతకంటే ఉదాహరణ
అవసరం లేదు. Yes, sir. కొంతమంది దాదాపు వయసు మీరినటువంటి నాయకులకు కొంతమంది విరామం కానీ ప్రయోజనాలు ఇవన్నీ ఒక గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ఆ రూట్ గా కూడా వెళ్తున్నారు. ఇవాళ ఆయన చెప్తున్నారు, సార్ చంద్రబాబు గారు ప్రమోట్ చేశారు, జనం నుంచి రాలేదు లోకేష్ గారు అన్నాడు. జనం నుంచి మీరు ఇవాళ పాదయాత్ర చూసుకుంటే తెలుసుద్ది. ఏదో మనకి ఆలోచన ఉంది కదా అని ఆలోచనను బయట పెట్టకూడదు. ఆ రోజు యువగలం పాదయాత్ర ఏ రకంగా జరిగింది, జనం ఏ రకంగా మరి ముందుకెళ్లారనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇది జనం నుంచి లోకేష్ గారికి పూర్తిగా ఆయన ఎక్కడికి వెళ్ళినా మరి లక్షలాది మంది ప్రజలు ఆయన వెంటున్నటువంటి పరిస్థితులు ఇవాళ స్పష్టంగా పక్కన చేశారు. ఇది కావాలని ఈ జనం మీద లేదా పార్టీ మీద రుద్దుతున్నట్టుగా మాట్లాడటం అనేది కరెక్ట్ అయినటువంటి విధానమే కాదు. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం ఇది విషయం స్పష్టంగా చూస్తున్నాం. నా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఈ నిర్ణయం పట్ల గ్రాస్ రూట్ అంటే క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి కూడా ఖచ్చితంగా ఆమోదం తెలుపుతున్నట్లేనా? యాజ్ ఏ పోలిట్ బ్యూరో సభ్యులుగా దీన్ని మీరు ఏ విధంగా చెప్తున్నారు? అమ్మా ఇది ఇంతకుముందు ధనంజయ్ గారికి క్వశ్చన్. ధనంజయ్ గారు మిమ్మల్ని అడుగుతున్నా. ధనంజయ్ గారు మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నేను ధనంజయ్ గారికి క్వశ్చన్ అడిగాను అది సార్. కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. ఇవాళ సామాన్య ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులే కాదు, ఇంకా సామాన్య ప్రజలతో సహా ఇవాళ లోకేష్ గారు చర్యలను హర్షిస్తున్నారు. ఆయన తీసుకున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కి అందరూ కూడా హర్షామాదాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది 100% అందరి మనసులో ఉంది. ఈ సందర్భంగా మరి వీటిలో పాల్గొన్న అందరికీ కూడా నమస్కారాలు చేస్తూ కొద్దిగా వెయిటింగ్ లో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు ధనంజయ్ గారికి, శ్రీకాంత్ గారికి, నగేష్ గారికి ముగ్గురికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా ఇవాళ స్పెషల్ డిబేట్. ఎక్కడైనా కూడా కొత్త నీరు వచ్చినప్పుడే ఆ ఫ్లో అనేది, ఆ ప్రవాహం అనేది ఎప్పుడు కూడా కలకలాడుతుంటుంది, ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది. యువత ఆలోచనల్ని ప్రతిబింబిస్తూ నారా లోకేష్ని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించడం పట్ల ఖచ్చితంగా విపక్షాల నుంచి కానివ్వండి, సామాన్య ప్రజానికం నుంచి కానివ్వండి, ఖచ్చితంగా కూడా వచ్చే ఏ అభిప్రాయాన్నైనా ఖచ్చితంగా స్వీకరించాల్సిందే. సో ఇది వాళ్ళ ప్రత్యేక డిబేట్. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ వైకే టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.